ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్నే మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? దేవుని కృపలో మీరంతా ఉన్నారని, ఆయన కృపను బట్టి మీరంతా నడుస్తున్నారని, ఆయన వాక్కు మిమ్మల్ని బలపరుస్తుందని, మిమ్మల్ని నడిపిస్తుందని నమ్ముతున్నాను. ఈ లోకంలో మన జీవితంలో అనేక మంది మాట తప్పవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మన పట్ల మాట తప్పేవాడు కాదు. మాట ఇచ్చారంటే తప్పక దాన్ని నెరవేరుస్తారు. కాబట్టి మీరు ఏ పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నా, ఏ అవమానాలు, ఏ నిందలు, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ కష్టము మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నా ఎంత మాత్రం కూడా కలవరపడకండి. దేవునిపై ఆధారపడండి. ప్రతిరోజు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నారు. ఇంతగా మనల్ని ప్రేమిస్తున్న వారి లోకంలో ఎవ్వరూ లేరు. ప్రేమ కలిగిన వాక్కులు రిసీవ్ చేసుకోండి. తప్పకుండా మీ జీవితంలో నెరవేరుతాయి. అదేవిధంగా మీలో ఇంకా ఎవరైనా సమస్యల్లో, శోధనలో ఉంటే తప్పకుండా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. మీ ప్రార్థనకు సపోర్ట్గా మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందువల్ల మీరు ప్రార్థించండి. పట్టుదల కలిగి ప్రతి విషయంలో కూడా ప్రార్థనే మీ పరిస్థితులను మారుస్తుంది. ఎంత జటిలమైన సమస్య అయినా ప్రార్థన ప్రతి సమస్యను తొలగిస్తుంది. గొప్ప విజయాన్ని, విడుదల మీకు అనుగ్రహిస్తుంది. అందువల్ల చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఏ కష్టంలో ఉన్న, ఏ నొప్పితో, ఏ బాధతో ఉన్నా ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి కలిగిన ప్రభువు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మరి ఒక నూతన దినాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఆమెన్. ఈరోజు తండ్రి నాతో మాట్లాడండి అయ్యా. ఎంతో నిరాశలో ఉన్నాను తండ్రి. గుండె బరువుతో ఉన్నానయ్యా, బాధలో ఉన్నానయ్యా, కష్టంలో ఉన్నానయ్యా. నన్ను దర్శించండి అయ్యా. నీ మాటతో నన్ను బలపరచనని ఎంతమంది అయితే ఆశతో దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారో, ఈరోజు ఒక శక్తి కలిగిన వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. నిజంగా ఈ వాగ్దానం కనుక మనకు అర్థమైతే జీవితాలు మారిపోతాయి, పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఎందుకంటే పూర్తిగా దేవునిపై ఆధారపడతాం. మనం చూస్తున్న దాన్ని బట్టి కాక, మనం వింటున్న దాన్ని బట్టి కాక, మన కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి కాక, మన శరీరంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి కాక, మన కుటుంబ నేపథ్యం బట్టి కాక, మన కెపాసిటీని బట్టి కాక, మన సోర్సెస్ని బట్టి కాక, మన సంపాదన బట్టి, మన రాబడిని బట్టి, లేక మన పిల్లలను బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి, వారి చదువును బట్టి, లేక తరాల నుండి వస్తున్న ఒక శాపగ్రస్తమైన అలవాట్లు, వ్యసనాలు, ఈ విధంగా మన కళ్ళ ఎదుట కనబడుతున్న దాన్ని బట్టి ఎంత మాత్రమో కాక కేవలము విశ్వాసం ద్వారానే మనం నడుస్తాం. మన జీవితంలో వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉన్నా మనకు అవసరం లేదు. మన వాస్తవ పరిస్థితిని బట్టి కాదు మనం నమ్మడం, కేవలము దేవుని వాగ్దానాన్ని బట్టి, ఆయన ప్రతిరోజు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని బట్టి మాత్రమే మనం విశ్వసిస్తాం. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తాం. ఆ వాగ్దానం ద్వారానే మనం నడుస్తాం. వాస్తవంగా అది జరగడానికి ఎంత మాత్రం అవకాశం లేకపోయినా వాగ్దానాన్ని బట్టి మాత్రమే మనం ముందుకు సాగుతాం. మన జీవితంలో కష్టాలు నిజమే, మన జీవితంలో ఉన్న వ్యాధి వాస్తవమే, మన జీవితంలో ఉన్న ఆర్థిక బంధకాలు, శారీరక బంధకాలు, మానసికమైన వేదనలు, ఆర్థిక పోరాటములు అన్నీ వాస్తవమే. నేను ఎన్నో చేయాలనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను. నా పరిస్థితులు ఏవి కూడా దానికి అనుకూలించడం లేదు. నా ఏజ్ సహకరించడం లేదు. నా ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు. నా కుటుంబం సహకరించడం లేదు. నా ఆరోగ్య పరిస్థితులు సహకరించడం లేదు. ఆత్మీయంగా కూడా కృంగిపోయాను, ఆత్మీయంగా కూడా పడిపోతున్నాను. ఇక ఏది కూడా నేను చెయ్యలేని స్థితిలోనికి వచ్చేసాను అన్నది నీ జీవితంలో వాస్తవమే. కానీ నీవు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. నీవు వెలుచూపు వలన కాక విశ్వాసమును బట్టి నువ్వు ముందుకు నడిస్తే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చూడండి,
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిని పొందెను. ఎంత అద్భుతం కదా! నిజంగా శారా తన శరీరాన్ని చూసుకోలేదు, తన శరీరంలో జరుగుతున్న పరిస్థితులను చూసుకోలేదు, తన కంటికి కనబడుతున్న దాన్ని, తన చెవికి వినబడుతున్న దాన్ని, ప్రజలందరూ అంటున్న మాటలను, వాస్తవంగా జరుగుతున్న పరిస్థితులను పట్టించుకోలేదు. కానీ కేవలము వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నా జీవితంలో ఏదైనా చేయగలడు, ఏ పరిస్థితినైనా మార్చగలడు, నా వయసు గతించిపోయినా నేను భయపడను, నా ఏజ్ని బట్టి నా శరీర పరిస్థితులన్నీ మారిపోయినా నేను భయపడను, ఎందుకంటే నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు. నేను వాగ్దానాన్ని చూస్తాను కానీ నా వాస్తవ పరిస్థితిని నేను చూడను. వాస్తవంగా నా శరీరంలో జరుగుతున్నది, వాస్తవంగా నా శరీరంలో జరుగుతున్నది నేను ఎంతమాత్రం పట్టించుకోను. నా దేవుడు సృష్టికర్త, ఆయన శూన్యంలో సృష్టిని చేయగలడని ఒక్క మాట నమ్మింది. ఎప్పుడైతే అంత గొప్ప విశ్వాసం, ఎప్పుడైతే ఆ విశ్వాసంలోనికి అబ్రహాము శారా వచ్చారో దేవుని కార్యం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతం జరిగించాడు. వయసు గతించినదైనా కూడా, గర్భం ధరించడానికి ఎంతమాత్రం శక్తి లేకపోయినా కూడా దేవుని శక్తి పొందుకుంది. దేవుని శక్తి వలన మాత్రమే గర్భం తెరవబడింది, అద్భుత కార్యాన్ని చూచింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరెవరైనా ఏ పరిస్థితిలో మీరున్నా, ఎక్కడి నుండి మాటలు వింటూ ఉన్నా, ఏ దేశంలోనే, ఏ రాష్ట్రంలోనే, ఏ ఊరిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవ్వరికి తెలియని పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో, అయితే భయపడొద్దు. ఆ వాస్తవ పరిస్థితులన్నిటి కూడా ప్రక్కన పెట్టి, వాస్తవాన్ని ఎంత మాత్రం కూడా నమ్మక, ఇది వాస్తవమే కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని వాగ్దానమే పట్టుకోండి గట్టిగా. వెలిచూపు వలన కాక విశ్వాసం ద్వారా ముందుకు నడవండి. మీకు కనబడుతున్న దానిలో మీకు ఏ ఆశ కలగడం లేదేమో, మీ జీవిత పరిస్థితులను బట్టి ఎటు తోచకుండా మీరు ఉన్నారేమో, అయినప్పటికీ విశ్వసించండి, మీ విశ్వాసం మీ జీవితంలో అద్భుతాలు చేయబోతుంది. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ, ఎటు తోచకాలోన నీ కృంగియున్న వేళ, నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా, బెదిరిపోయిన హృదయం బేలగా మారిపోగా, మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా, బెదిరిపోయిన హృదయం బేలగా మారిపోగా, పని పూర్తి చేయగా బలము లేని వేళ, పని పూర్తి చేయగా బలము లేని వేళ, నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు. నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు, నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు. నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ, ఎటు తోచకాలోన నీ కృంగియున్న వేళ, నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు, నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినాన్ని మా జీవితంలో యాడ్ చేసిన నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు ఎంతోమంది నిరాశలో, నిస్పృహలో, ఎటు తోచని స్థితిలో, ఏ ఆశ లేని పరిస్థితిలో ఉన్నారయ్యా. వారందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఏ పరిస్థితిలో మీరున్నా, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, మీరు చూచుచున్న దాన్ని బట్టి ఎంత మాత్రం కూడా కలవరపడకండి. ప్రతి పరిస్థితిని నేను మారుస్తాను, విశ్వసించండి, విశ్వాసం ద్వారా నడవండి అని వాగ్దానం చేశారు తండ్రి.
అవును తండ్రి, ఇది మొదలుకొని వారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వారు చూచుచున్న దాన్ని బట్టి వారు నడవక విశ్వాసం మూలంగా నడవడానికి, అద్భుతాలు చూడడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఎంతమంది మోకరించారో తండ్రి ప్రార్థిస్తున్నారు, ఎంతమంది మోకరించలేని స్థితిలో ఉండి ప్రార్థిస్తున్నారు, ఎంతమంది లేవడానికి లేక మంచంపై పండుకొని ప్రార్థిస్తున్నారు, ఎంతమంది హాస్పిటల్లో ఉండి ప్రార్థిస్తున్నారు, ఎంతమంది నిరాశలో ఉండి, ఎంతమంది కన్నీటితో ఉండి ఈరోజు ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నాయన, పరిస్థితులు చూడట్లేదు మేము, వారి పరిస్థితులకి విరోధంగా మీరు కార్యములు చేస్తున్నారు నమ్ముతున్నాను. వారి పరిస్థితులకు మించి మీరు కార్యములు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. వారి వాస్తవ పరిస్థితి అయితే వారికి ఇక పిల్లలు పుట్టరనే పరిస్థితే, కానీ వారి వాస్తవ పరిస్థితికి మించి మీరు అద్భుతం చేస్తున్నందుకు, వారి వాస్తవాలు మేము ఎప్పటికీ చూడడం లేదయ్యా. వారి గర్భంలో ఒక నూతన సృష్టి జరిగిస్తున్నందుకు, వారి జీవితంలో ఒక అద్భుత కార్యం మీరు జరిగిస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. వారి వాస్తవ పరిస్థితి అయితే ఇక వివాహం జరగదన్నట్లుగానే ఉంది, కానీ వాస్తవానికి మించిన కార్యం మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. వారి వాస్తవ పరిస్థితి అయితే ఇక వారికి ఉద్యోగం రాదన్నట్లుగానే ఉంది, అయితే వారి వాస్తవ పరిస్థితికి మించిన కార్యం మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. వారి వాస్తవ పరిస్థితి అయితే ఇక వారికి అప్పులు తీరవు, వారి ఆర్థిక బంధకాలు తీరవు, ఎప్పటికీ కూడా అదే విధమైన పరిస్థితులు ఉంటారన్నట్లుగానే ఉంది, అయితే వారి శక్తికి మించిన కార్యము, వారి స్తోమతకు మించిన కార్యం మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. వారి అనారోగ్యాన్ని, వారి శరీరంలో ఉన్న బాధను, నొప్పిని చూస్తే వారి జీవితంలో ఇక ఎప్పటికీ కూడా స్వస్థత పొందరన్నట్లుగానే ఉంది, కానీ వారి ఆరోగ్యానికి మించిన పరిస్థితి, వారి బలానికి మించిన పరిస్థితిని, వారి శక్తికి మించిన కార్యమును మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. వారి జీవిత పరిస్థితిని చూస్తే వారి వ్యాపారం ఇక అట్లనే ఉంటుందన్నట్లుగా ఉంది, కానీ వారి శక్తికి మించిన కార్యం మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. వారి వ్యవసాయ పరిస్థితుల్లో కూడా ఈ విధంగానే వారి శక్తికి మించిన కార్యం మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. వారి బిడ్డలను గురించి వారు ఏదైతే కోల్పోయామనుకుంటున్నారో, ఏదైతే ఇక జరగదనుకుంటున్నారో అవన్నీ కూడా వాస్తవమే, కానీ వారి శక్తికి మించిన కార్యములు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో కోర్టు కేసెస్ విషయంలో ఇక జరగదనుకుంటున్నట్లుగానే ఉంది, కానీ వారి ఆలోచనలకు మించిన కార్యము, వారి శక్తికి మించిన కార్యం మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. అదేవిధంగా చదువు విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో, రిజల్ట్స్ విషయంలో కూడా ఇదే విధమైన అద్భుత కార్యము, వారి ఊహకు అందని అద్భుత కార్యం మీరు జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా ఎంతోమంది ఇక నేను రీచ్ అవ్వలేను, ఇక నేను పరిశుద్ధంగా ఉండలేను, ఇక నేను వాక్యానుసారంగా జీవించలేను, ఇక నేను ప్రార్థనలో గడపలేను, నేను ఎప్పటికీ కూడా నా కుటుంబాన్ని ఆత్మీయంగా ముందుకు తీసుకువెళ్ళలేను, నా పిల్లలకి ఇక రక్షణ రాదు, నా కుటుంబానికి రక్షణ రాదు, నా బిడ్డలకి ఎప్పటికీ మారరేమో, నా భర్త మారరేమో, నా తల్లిదండ్రుల్లో మార్పు రాదేమో అని ఈ విధంగా ఎంతమంది అయితే నిరుత్సాహపడిపోయి ఉన్నారో, ప్రతి జీవితంలో కూడా వారు అనుకుని నీ మార్గములో వారి ఊహకు మించినటువంటి ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ కార్యములు, రక్షణ కార్యములు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు వెలిగిస్తున్నందుకు వందనాలు ఆయన. అదేవిధంగా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. వారి పరిస్థితి ఏ విధమైనదైనా, వారి బాధ ఏ విధమైనదైనా, వారి శక్తికి మించిన కార్యం ఈరోజు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. నాకైతే శక్తి లేదయ్యా, శక్తి కలిగి నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నా శక్తికి మించిన, వారి శక్తికి మించిన అద్భుతాలు మీరు ప్రతి జీవితంలో జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, గర్భంతోనే బిడ్డలను కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఇది మేము ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా ఈ వాక్యం ఏంటని ప్రతి ఒక్కరికి తోడేయండి. వారు వెళ్ళే ప్రతి మార్గములు, ప్రతి స్థలములో కూడా నీ కార్యములు జరిగించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ వాస్తవ పరిస్థితిని బట్టి కాక విశ్వాసం ద్వారా ముందుకు సాగండి. దేవుడు మీరు ఏదైతే విశ్వసిస్తున్నారో దానినే నెరవేర్చబోతున్నాడు, వాస్తవాన్ని కొట్టువేయబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే దేవుడు నన్ను బలపరచడన్న వారందరూ కూడా ఆమేనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.